దేవుని నామంలో అందరికి వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగాలను బట్టి ప్రార్థన చేసుకుని ఆ యొక్క లేఖనాలను వివరించుకున్నట్టుకు దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకుందాం, ప్రార్థించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. ఈ రాత్రికాల సమయాన్ని మాకిచ్చి అయా ఇదిగో నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇటు రీతిగా ప్రభు ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది ఈ లోకాన్ని వదిలిపెట్టిన వారు ఉంటారు ప్రభు. అయినప్పటికీ నాయన నీ కృప చొప్పున, నీ ప్రేమ చొప్పున మాకు మాత్రం మీరు సజీవత్వాన్ని ఇచ్చి నూతనమైనటువంటి ఈ రోజుని ఇచ్చారు ప్రభు. అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ఆయా ప్రాంతాల్లో నాయన రకరకాలైనటువంటి డినామినేషన్స్ కలిగి నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తున్నటువంటి బిడ్డలందరినీ ఒక దగ్గరకు సమకూర్చి నిన్ను స్తుతించే గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో తండ్రి అయా వాక్యాన్ని మేము వినబోచు ఉండంగా అయా ఇదిగో వాక్యాన్ని అయా నా నోటి ద్వారా ప్రభువా మీరు మాట్లాడబోతూ ఉండంగా నన్ను నేను పరిశీలించుకొని పరీక్షించుకొని మొదటగా అయా నీ యందు నిందారహితురాలుగా ఉన్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తప్పులుంటే దయతో క్షమించి నీ బిడ్డగా ఇంకా నాయన మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. సువర్ణం వలె అయా ఇదిగో నా తండ్రి మారుటకు సహాయం దయచేయమని, నలగొట్టుటకు అయా శరీరాన్ని నలగొట్టి నాయన నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ పనిముట్టుగా మార్చి నీవే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యాన్ని చెప్పబోతూ ఉండంగా చెప్పగలిగేటువంటి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపా, నీ కాపుదల, నీ కంచి అయా నా చుట్టూ మా చుట్టూ ఉంచమని ప్రార్థిస్తూ ఏ ఆటంకాలు రానివ్వకుండా నీ నామంలో గద్దించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో అయా మొదటి నుంచి చివరి వరకు మీరు అధ్యక్షతలుగా ఉండి నడిపించి మీరే మహిమ పొందుకోమని సమస్తాన్ని మీ పాదానికి అప్పచెప్పుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. యా దేవుని సంగమా, చదవబడినటువంటి లేఖన భాగాలు మనం గమనిస్తే ఈరోజు మనం లేదా దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి ఆ యొక్క వాక్యం లేదా మన బ్రతుకులు మార్చుకోగలిగేటువంటి ఆ ధన్యత దేవుడు మనకిచ్చాడని మనం ఉదయకాల సమయంలో అనుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది రాత్రికాల సమయంలో ప్రపంచం మొత్తాన్ని మనం గమనించినట్లయితే కొన్ని ప్రాంతాలు, కొన్ని ఏరియాస్, కొన్ని ఊర్లు, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో ఎంతోమంది ఈ రాత్రికాల సమయంలో కన్ను మూసినటువంటి వారు ఉంటారు ప్రియా దేవుని బిడ్డ. కానీ దేవుని యొక్క కృప చొప్పున, ప్రేమ చొప్పున నిన్ను నన్ను ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడు. మనం రకరకాల ఊర్లకు సంబంధించిన వారం అయి ఉండొచ్చు, అలాగే రకరకాల జాబులు చేస్తూ ఉండేటువంటి వారు అయి ఉండొచ్చు, అదేవిధంగా రకరకాల పరిస్థితులు కలిగినటువంటి వారు అయి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు మనల్ని అందరినీ ఒక దగ్గరకు సమకూర్చాడు. మనకు మంచి శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క సన్నిధానంలో నిలబడగలిగేటువంటి శక్తితో మనల్ని నింపారు దేవుని. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ వారమై ఉన్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే నీతిమంతులను తీసుకొచ్చాడు. ఈ యొక్క లోకంలో మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అంటే ఎవ్వరు కూడా నీతిమంతులు కారు. ప్రియా దేవుని బిడ్డ, కొంతమంది మాటలను మనం గమనించినప్పుడు వారిని వారు హెచ్చించుకుంటూ ఎదురుగ్గా ఉన్నటువంటి నిన్ను నన్ను వాళ్ళు అవమానపరిచే విధంగా మాట్లాడేటువంటి వ్యక్తులలో ఈ రోజుల్లో ఉంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎవరూ నీతిమంతులు లేకపోతే ఏంటి అసలు ఈ సృష్టి ఏంటి అని మనం గమనించినట్లయితే ఉండారు. ఆ నీతిమంతుడు ఎవరు అంటే యేసు ప్రభువే. ప్రియా దేవుని బిడ్డ, మనం కొన్ని లేఖన భాగాలను గమనిద్దాం. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు? ఈ లోకంలో ఉండేటువంటి నీతిమంతుల్ని దేవుడు నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి లోకంలో నీతిమంతులు ఉన్నారు. కాబట్టి మనం
లోకపరమైనటువంటి విషయాలలో గమనిస్తే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. కానీ దేవుని పరమైనటువంటి విషయాలు ఆత్మీయంగా మనం గమనించినట్లయితే నీతిమంతులున్నారు. వారు గూడా మనలోనే బ్రతికిన వారు. వారు గూడా మనలాగే అన్ని విషయాల్లో నిమగ్నమైనటువంటి వారే. కానీ ఆత్మీయంగా వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడున్నారు. అటు వారిని ఈ ఉదయకాల సమయంలో మనం గమనిద్దాం. మొదటిగా ఈ లోకంలో నీతిమంతుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే నీతిమంతుడు. ఆయన తరువాత ఆయన ఆహ్, ముద్ర వేసినటువంటి ప్రజలలో కొంతమంది నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, మనం ఈ ఉదయకాల సమయంలో గమనించినట్లయితే అటు వారిని మనం గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఈ లోకంలో కొద్దిమందిని మనం రోల్ మోడల్‌గా తీసుకుంటూ ఉంటాం. యవ్వనస్తులను గమనించినట్లయితే ఈ లోకంలో వారు కొంతమంది హీరోలని, కొంతమంది హీరోయిన్‌లని రోల్ మోడల్‌గా తీసుకుంటూ ఉంటారు. వారిలాగా నేనుండాలి అని వారు అనుకుంటూ ఉంటారు. అలాగే మనం గమనిస్తే కొద్దిమంది ఏం చేస్తారంటే, బాగా చదివినటువంటి వారిని రోల్ మోడల్‌గా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ లోకంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి లేదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో సవ్యంగా, సక్రమంగా ఉన్నటువంటి వారిని రోల్ మోడల్‌గా తీసుకుంటూ ఉంటారు. ఇంకా మనం గమనిస్తే ఒలింపిక్స్‌లో మెడల్స్ కొట్టినటువంటి వారిని రోల్ మోడల్‌గా తీసుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా అంటే వారి యొక్క జీవితంలో వారు సాధించినటువంటి విజయాలను బట్టి వారిని రోల్ మోడల్‌గా తీసుకొని మనం చెప్పడం గాని, లేకపోతే అనుసరించడం గాని జరుగుతూ ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ. కానీ ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో మనం ఎవరిని రోల్ మోడల్‌గా తీసుకోవాలి? ఎవరిని రోల్ మోడల్‌గా తీసుకొని మనం జీవించినట్లయితే, మన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మనం ముందుకు కొనసాగగలం అన్నమాట. ఎవరు అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు అంత ఆషామాషీ కాదు. ఊరకనే మనము ఈ సువార్తలకి వెళ్ళట్లేదు. ఊరకనే మనము ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొని ప్రార్థించట్లేదు, పాట పాడట్లేదు, వాక్యం చెప్పట్లేదు, వాక్యం వినట్లేదు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక నీ పట్ల, నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టే మనం ఇలా పాల్గొనగలుగుతున్నాం. ఈ విధంగా ఆత్మీయులుగా మనం ఉండగలుగుతున్నాం అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, ఆ విషయాలు మనం గుర్తుంచుకొని మనకు దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకొనుటకు మనము ఆసక్తి ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆనాడు దేవుడు అనేకుల చేత, శాస్త్రజ్ఞుల చేత, అలాగనే ఆహ్, హ్మ్, అప్పట్లో మనం గమనించినట్లయితే ఏదైనా రోమా సామ్రాజ్యంలో నేరం చేస్తే వారిని ఆ యొక్క రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తుల దగ్గరికి తీసుకొని వెళ్తారు. అలాగున యేసు ప్రభువు గూడా ఈ యొక్క మన యొక్క పాపాల నిమిత్తం మనల్ని పాప విముక్తులను చేయడం కోసం, విమోచన కలిగించడం కొరకు ఆయన మన కొరకు శ్రమ పడే రోజుల్లో మనం గమనించినట్లయితే ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మంచి సాక్ష్యాన్ని ప్రజల ద్వారా కూడా అంటే ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నటువంటి పాపులైనటువంటి మన ద్వారా కూడా దేవుడు నీతిమంతుడిగా ఎంచబడినటువంటి రోజుల్ని మనం మత్తయి సువార్తలో గమనించొచ్చు. మత్తయి సువార్త 27 అధ్యాయము 19 వచనాన్ని మనం గమనిద్దాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో మనుషుల చేత మనం సత్కరించబడాలి అంటే మనం ఏదో ఒకటి చేసుండాలి. మనం ఏదో ఒక విషయంలో మంచి ప్రావీణ్యులు అయ్యుండాలి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, అలాంటి ప్రావీణ్యత లోకపరమైనది అయినట్లయితే లోకపరమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది. అలా గాకుండా అది ఆత్మీయమైనటువంటి విషయం అయినట్లయితే అది ఆత్మీయంగా బలపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డ, 27 అధ్యాయము 19 వచనాన్ని మనం గమనించినట్లయితే అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపెను. ఇతనెవరు అంటే పిలాతు. ఈమెవరు అంటే పిలాతు భార్య. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజుల్లో దేవుడు వారి ఎదుట ఒక నేరస్తుడుగా నిలబడినప్పుడు
ఒక ఆ బందిపోటు దొంగ ఏ విధంగా అయితే వారి ముందు నిలబడతాడో ఆ విధంగా దేవుడు నిలబడినటువంటి రోజులయ్యి. ఆ రోజుల్లో దేవుడు మనుష్యుల చేత కూడా ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అనేటువంటి సాక్ష్యాన్ని దేవుడు పొందుకున్నట్లుగా మనం గమనించవచ్చు. అవును, ఆయన నా కొరకు, నా పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఒక పాపిగా, ఒక నేరస్తుడిగా ఈ లోకంలో నిలబడినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే దేవునిలో ఉన్నటువంటి ఆ నీతిమంతుని లక్షణాలు, పాపం మెరుగని మన యేసు ప్రభువు ఆ పాప విమోచన కొరకు సిలువలో ఆయన మరణించి మూడో దినము లేచినట్లుగా మనం లేఖన భాగాల్లో చూడగలం. ప్రియా దేవుని బిడ్డ, కాబట్టి ఈ లోకంలో ఎవరు నీతిమంతుడు, ఎవరిని మనం రోల్ మోడల్గా తీసుకోవాలి అంటే యేసు ప్రభువే నీతిమంతుడు. ఆయన మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. ఆయన ఎప్పుడైతే నువ్వు రోల్ మోడల్గా తీసుకుంటావో నీ జీవితం మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ మాట మారుతుంది, సమస్తం మార్పు చెందుతాయి. అట్లాంటి చక్కటి మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ఈ లోకంలో జీవిస్తావు. అప్పుడు నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఎన్ని ఉన్నా కూడా ప్రియా దేవుని బిడ్డ, వాటిని క్యారీ చేయగలిగేటువంటి కెపాసిటీ నా జీవితంలో ఉంటుందని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం అలాంటి నీతిమంతుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా అలా జీవించాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు మనం పొగడడం కాదు, కానీ దేవుడే నిన్ను నన్ను పొగడాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించినట్లయితే, ఫిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. ప్రియా దేవుని బిడ్డ, చేతులు కూడా పిలాతు కడిగేసుకున్నాడు. ఈయనేమో నీతిమంతుడు, నేను నమ్ముతున్నాను కాబట్టి ఈయన వలన నాకు ఎలాంటి హాని కలగకుండా నన్ను ఆయనే కాపాడాలని చూడండి, అతని యొక్క భారాన్ని దేవుడి మీద వేసేసాడు. కాబట్టి ఇతనికి పనిష్మెంట్ నేనేమి ఇవ్వను, నేను ఎలాంటి దూషణకరమైనటువంటి మాటలు నేను మాట్లాడను, కానీ మీరే చూసుకోండి అని చెప్పేసి ఆయన చేతులు కడుక్కున్నట్లుగా ఆ యొక్క లేఖన భాగాలను మనం గమనించవచ్చు. ప్రియా దేవుని బిడ్డ, ఈ లోకంలో నిజమైనటువంటి నీతిమంతుడు, నిజమైనటువంటి పాపం ఎరుగినటువంటి వ్యక్తి ఎవరున్నారు అంటే ఆయనే యేసు ప్రభు. కాబట్టి నా జీవితంలో ఆయన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయనకున్నటువంటి పేరు, ఆయన నీతిమంతుడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఆయనలో ఏవైతే ఉన్నాయో, ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉన్నాయో ఆ క్వాలిటీస్ అన్నిటిని కూడా నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడు గనుక నువ్వు నేను నీతిమంతురాలుగా ఈ లోకంలో బ్రతకాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలాగే మనుషులు, మనలాగే వాళ్ళకి బంధాలున్నాయి, బాంధవ్యాలున్నాయి. అలాగనే తల్లులు, తండ్రులు, పిల్లలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క బైబిల్లో ఉన్నారు. వారికి కూడా మనలాగే కష్టాలు, మనలాగే ఇరుకులు, మనలాగే ఇబ్బందులు, అనేక శోధనలు, అనేక అవమానాలు లోకంలో ఉన్నప్పటికీ వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అట్లాంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు లోకంలో ఉండేటువంటి శ్రమలను బట్టి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను బట్టి మనం దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో వారికి ఏమి భోగభాగ్యాలు లేవు, ఆస్తులు లేవు, సరైనటువంటి సంతానం లేదు. అయినప్పటికీ వారు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రియా దేవుని బిడ్డ, ఈనాడు మనకు సమస్తం ఉన్నాయి. మనం ఇష్టపడినటువంటి వ్యక్తులు భర్తలుగా ఉన్నారు, భార్యలుగా ఉన్నారు, మనకి ఇష్టపడేటువంటి మన బిడ్డలు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, మనకు అందరూ ఉన్నారు. మనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ, ఎంతో మంది మంచి జాబ్స్ లో ఉన్నప్పటికీ, కొద్దో గొప్ప ఏదో ఒకటి మనకు జీవనాధారం ఉన్నప్పటికీ
మనం నీతిమంతులంగా ఎంచబడట్లేదు ప్రియా దేవుని బిడ్డ. దానికి కారణం ఏమై ఉన్నది? మనం సరిగ్గా దేవుణ్ణి అర్థం చేసుకోలేదేమో, సరిగ్గా దేవుని యొక్క ప్రణాళికను మనము గుర్తెరగట్లేదేమో. ఒకసారి ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితంలో మన యొక్క ఆలోచనల్లో, తలంపుల్లో ఏమున్నాయి? ఎందుకు మనం నీతిమంతులుగా తీర్చబడట్లేదు అనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి రోజు ఉన్నదని మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే అలాంటి వ్యక్తులున్నారు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు ఉన్నప్పటికీ దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారిని ఒకసారి మనం గమనిద్దాం. ఇద్దరు కూడా భార్యాభర్తలే. వారికి కూడా శ్రమలున్నాయి, వారికి కూడా ఇబ్బందులున్నాయి, వారికి కూడా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, తలంపులు ఉన్నాయన్నమాట. కానీ వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడ్డారు. వారెవరో వారిని ఒకసారి మనం గమనిద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 25వ వచనం వరకు వారి గురించి ఉన్నది. వారు మనకు తెలిసినటువంటి వ్యక్తులే. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో వీరిద్దరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రియా దేవుని బిడ్డ, హేరోదు ఎలాంటి వ్యక్తో మనకు తెలుసు. ఆ రాజు యొక్క పరిపాలన విధానం ఎలాగుంటుందో మనకు తెలుసు. ఆయన క్రూరుడు, మూర్ఖుడు. కాబట్టి అలాంటి రోజుల్లో, అలాంటి పరిపాలన రోజుల్లో, ఎంతో ఇబ్బందికరమైనటువంటి రోజుల్లో ఇరువురు నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఎంచబడ్డారు. వారెవరు అంటే ఆయన పేరే జకర్యా. ఈ జకర్యా అబియా తరగతిలో ఉన్నటువంటి ఆ యొక్క వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన ఒక యాజకుడు. ఇతని యొక్క భార్యను గమనిస్తే ఈమె అహరోను కుమార్తె. ఆయనకి ఉన్నటువంటి కుమార్తెల్లో ఈమె ఒకటి. ఈమె పేరు ఎలీసబెతు. ఈ ఎలీసబెతు అలాగే జకర్యా ఇద్దరు కూడా భార్యాభర్తలు. వీరిద్దరికి ఆ ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తులు, పెద్దవారు. ఇంకా మనం మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ముసలివారు, వయసు ఉడికినటువంటి వ్యక్తులు. వీరు దేవుని యొక్క సన్నిధానంలో యాజకత్వం నిర్వహిస్తూ జకర్యా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు అన్నమాట. దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు చూడండి ఇక్కడ 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ప్రియా దేవుని బిడ్డ, వీరు నిరపరాధులంట. ప్రియా దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే ఆ రోజుల్లో దేవుడు కూడా అందరి దృష్టిలో నేరస్తుడిగా ఎంచబడి ఉన్నటువంటి ఆ రోజుల్లో అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన నిరపరాధుడు, ఈయన యందు ఎలాంటి నేరము, ఎలాంటిది నాకు కనిపించడం లేదు అనే సాక్ష్యాన్ని దేవుడు పొందుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈనాటి లోకపరమైనటువంటి విషయాల్లో జీవిస్తూ లోకానికి అనుగుణంగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా అలాంటి వ్యక్తులు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారే ఈ జకర్యా, ఎలీసబెతు. ప్రియా దేవుని బిడ్డ, వీళ్ళిద్దరు కూడా పెద్దవారు, ముసలివారు. వీరికి ఉన్నటువంటి ఆ ఇబ్బంది, ఆ ఇరుకు ఏంటి అంటే వీరికి సంతానం లేదు. ప్రియా దేవుని బిడ్డ, ఈ యొక్క లోకంలో మనకి ఎన్నున్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా, ఎంత ధనం ఉన్నా, మనం ఎంత కోటీశ్వరులమైనా మనకు గాని సంతానం లేకపోతే ఆ బాధను ఎవ్వరూ తీర్చలేరు. ఆ ఆ వెలితిని ఎవ్వరు కూడా పూడ్చలేరు. ప్రియా దేవుని బిడ్డ, దానికి సంబంధించినటువంటి బాధ, వేదన చెప్పుకోలేమన్నమాట. అలాంటి వేదన, అలాంటి బాధ కలిగి వీరు జీవిస్తూ ఉన్నారు. సమయం అయిపోయింది. వారి యొక్క కాలము అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టడానికి దగ్గరలో ఉన్నారు వాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మన భాషలో ముసలివారు అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, వారికి సంతానం లేదు. ఆమె చాలా కాలం, బహుకాలం అంటున్నాడు, అంటే వయసు మొత్తం కూడా అయిపోయింది. అప్పటి నుంచే ఆమె సంతానం లేక గొడ్రాలుగా బ్రతుకుతూ ఉంది. చాలా వృద్ధురాలు అన్నమాట.
ప్రియా దేవుని బిడ్డ, వీరిద్దరు కూడా దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉండి నీతిమంతులుగా ఉండడం వల్ల ఆ వృద్ధాప్యంలో కూడా దేవుడు వారిని దర్శిస్తూ ఉన్నాడు. ఆ వృద్ధాప్యంలో కూడా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నా జీవితంలో మనం అలాంటి ధన్యతను కలిగి ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జకర్యకు దేవుని యొక్క దర్శనం కలిగింది. జకర్య రోజువారీ ఉమ్, ఆయన యొక్క పని బాటల్లో ఆయన ఏ విధంగా యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు, అదే విధంగా దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు ఆయన దేవునితో తన యొక్క బాధను ఆ మనసులో ఎక్కడో ఒక రకమైనటువంటి బాధ, ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పటికీ, ఆయన సేవ చేస్తూ ఉన్నప్పటికీ, ఆయన ఆ దేవునితో ఆ మనసులో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆయనకు ఒక బాధ ఉండేది. ఆ బాధ ఏంటి అంటే ఆ యొక్క సంతానం లేదనేటువంటి కొరత ఆయనలో ఉండేది. ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మనం దాన్ని గమనించినట్లయితే ఆ కొరతను, ఆ బాధను, నీ అక్కర్ను, నీ ఇరుకుని, నీ ఇబ్బందిని దేవుడు గుర్తిస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, మనం చేసేటువంటి వృత్తిలో అయితేనేమి, మనం ఉండేటువంటి ఆ ప్రాంతంలో అయితేనేమి, మన మాట, మన తలంపు, మన యొక్క ఆలోచనలు నీతికరంగా ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, నా పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి, నా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, నేను ఎలా అలా జీవించగలనని మనం అనుకోవచ్చు. ప్రియా దేవుని బిడ్డ, మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. ఎందుకంటే ఈరోజు మనం ఎంత హ్యాపీగా, ఎంత ఎంజాయ్ఫుల్ గా జీవిస్తున్నాం అంటే దానికి కారణం ఏంటి అంటే ఆలోచన. ఆలోచన టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మన జీవితాల్లో మన శరీరానికి పని లేకుండా పోతుంది. మన శరీరానికి ఎంతసేపు రెస్ట్ కావాలన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, అలా ఉండడం వల్ల రకరకాల జబ్బులు, రకరకాలైనటువంటివి శరీరాన్ని ఆక్రమిస్తూ ఉన్నాయి. మనకు తెలియకుండానే ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తి రేపు ఉదయానికి లేకుండా పోతుంది. కానీ ప్రియా దేవుని బిడ్డ, ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే అప్పుడున్నటువంటి ప్రజలు కష్టపడి పనిచేసేవారు, వారి శరీరాన్ని నలగొట్టుకునేవారు. కాబట్టి వారికి ఎలాంటి రోగాలు లేవు, వారికి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగినటువంటి వారన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, కాబట్టి అలాంటి రోజుల్లోనే దేవుణ్ణి వారు ఆరాధించారు, నీతిమంతులుగా పేరు సంపాదించుకున్నారు. ప్రియా దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో ఆ మా నాన్నగారు ఒక మాట అనేవారు, కోడిగుడ్డంత బంగారం లేనటువంటి వారు లేరు అని తమాషాకి అట్లా అంటూ ఉండరు. అవును ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అలాంటి స్తోమత ఉన్నది. బ్రతకగలిగేటువంటి స్తోమత వారుకున్నటువంటి ఆ యొక్క ఉద్యోగం అయితేనేమి, లేకపోతే ఆ జీవన వృత్తి ఏదైతే ఉందో దానిలో సక్రమంగా, సవ్యంగా 3 పూట్ల ఆహారం తీసుకోగలిగేటువంటి స్థితి ప్రతి కుటుంబానికి ఉంది. ప్రియా దేవుని బిడ్డ, అయినప్పటికీ మనం అలా జీవించలేకపోతున్నాం. ఆ విధంగా నీతిమంతులుగా మనం దేవుని దృష్టిలో ముద్రింపబడలేకపోతున్నాము. ప్రియా దేవుని బిడ్డ, నా జీవితంలో మనం అలా ఉండకూడదు. ఏ విధంగా అయితే జకర్య, ఎలీసబెత్ ఆ ముసలితనంలో, ఆ వృద్ధాప్యంలో దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడి ఆ సమయంలో వారిని ఒక సాక్షులుగా ఈ లోకంలో నిలబెట్టాడు దేవుడు. కాబట్టి వారిని నిలబెట్టి వారికి సంతానం ఇచ్చి వారిని అనేకులకు ఆ మాదిరికరంగా చూపించాడు దేవుడు. ప్రియా దేవుని బిడ్డ, నా జీవితంలో అలాంటి మాదిరికరంగా మనం కూడా మన ప్రాంతంలో నిలబడాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, సమస్తాన్ని దేవునికి అప్పగించి మనం జీవించగలిగినప్పుడు మనం నీతిమంతులుగా ఎంచబడేటువంటి రోజు వస్తుంది. అందువల్లనే అబ్రహాము ఎవరిని నమ్మితే నీతిమంతుడిగా ఎంచబడ్డాడంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నువ్వు నేను నీతిమంతురాలుగా ఎంచబడాలి అంటే మొదటిగా మనం దేవుణ్ణి నమ్మాలి. మనం అనుకోవచ్చు, నేను ఎందుకు నమ్మట్లేదు, నేను నమ్మాను కాబట్టే కదా చర్చికి వస్తున్నాను, నేను నమ్మాను కాబట్టే కదా సువార్తకు వస్తున్నాను, నేను నమ్మాను కాబట్టే కదా పాటలు పాడుతున్నాను, నేను నమ్మాను కాబట్టే కదా వాక్యం చదువుతున్నాను అని
మనం అనుకోవచ్చు, ప్రియా దేవుని బిడ్డ, నమ్మకం అంటే మనం పాటలు పాడడం, వాక్యం చదవడం, వాక్యం చెప్పడం ఇవి కాదు. ఆయన నువ్వు సంపూర్ణంగా నీ హృదయంలో ఆయనే నిజమైనటువంటి రక్షకుడు అని నువ్వు నమ్మి సమస్తాన్ని ఆయన మీద మోపగలగాలి. అప్పుడు మనం నీతిని అనుసరించినటువంటి వ్యక్తులుగా మారగలుగుతాం. కానీ మనం రెండు విధాలుగా ఉండిపోతాం. కాబట్టి మనకు ఆపదొచ్చినప్పుడు, ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని మనం దేవుని మీద మోపం. దేవుని మీద పెట్టమన్నమాట. ఎవరి మీద మోపుతూ ఉంటామంటే మనం ఆహ్, ఎవరో ఆ లోకంలో ఎవరైతే ఎక్కువగా ధనం కలిగుంటారో, ఎవరైతే ఎక్కువ పలుకుబడి కలిగుంటారో వారి మీద మోపుతూ ఉంటాం. వారికెళ్ళి చెప్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, అది జరగదు. జరగనప్పుడు మళ్ళీ వచ్చి దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. మళ్ళీ సన్నిధానంలోకొచ్చి నేనెన్ని రోజుల నుంచో దేవుని సన్నిధానంలోకి వస్తున్నానే, నాకిది జరగట్లేదే, నేనెందుకు రావడం? నేనెందుకిలా చేయడం? నేనెందుకు సువార్తకెళ్ళాలా? ఇలా మళ్ళీ మనం క్వెషన్ జేసుకుంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, ఈ లోకంలో అలాగున నువ్వు నేను జీవించకూడదని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ నీతిమంతులను మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నీతిమంతులుగా మనం ఈ లోకంలో జీవించాలి. అలా జీవించినప్పుడు మనం ఆ ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి జ్ఞానంతో నన్ను దేవుడు నింపుతాడు. కాబట్టి మనం అలా జీవించలేకపోతున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏం చెబుతున్నాడంటే, నీ బాధల్ని, నీ ఇరుకుల్ని, నీ ఇబ్బందుల్ని దేవుని మీద ఆ భారాన్ని ఉంచమంటున్నాడు. ఉంచడం అంటే, అయ్యా సమస్తం నువ్వే నాకు. కాబట్టి నువ్వే తీర్చగలవు. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు అనేటువంటి నిర్ధారణకు నేను వచ్చి రావాలి. అంతగా మనం దేవుణ్ణి ఆరాధించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు జకర్య ఆ విధంగా జీవించాడు కాబోలు. అందుకే జకర్యా, ఎలీజబెత్ ఇద్దరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రియా దేవుని బిడ్డ, మన గృహాల్లో మనం ఒక్కరమే, మన గృహాల్లో మన బిడ్డ ఒక్కటే, మన గృహాల్లో మన తండ్రి ఒక్కరే, ఇలా ఆరాధిస్తూ ఉండేటువంటి రోజులివి. కాబట్టి తల్లి ఆరాధిస్తే తండ్రి ఆరాధించడు. వారి బిడ్డలు రారు. అలాగనే బిడ్డలొస్తే తల్లిదండ్రులు చర్చికి రానటువంటి కుటుంబాలు గూడా ఉన్నాయండి. కాబట్టి అలా ఉంటుంది మన కుటుంబం. ప్రియా దేవుని బిడ్డ, మనం ఆశీర్వదించబడాలంటే కుటుంబ సమేతంగా మనం దేవుని సన్నిధానంలో కనిపించాలి. కుటుంబ సమేతంగా దేవుని యొక్క ఆలయంలో కనిపించి, మన సమస్యలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు సమస్తం దేవునికి అప్పగించి, నువ్వు దేవుని గాని ఆరాధించగలిగితే మన సమస్యలు తీరుతాయని, తీర్చుకోగలిగేటువంటి శక్తితో, ఆ జ్ఞానంతో నిన్ను నింపుతాడని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వారికున్నటువంటి నింద, జకర్యాకు, ఎలీసబెతుకున్నటువంటి నిందను దేవుడు పోగొట్టాడు. ప్రియా దేవుని బిడ్డ, కాబట్టి ఆనాడు వారు వారు గూడా లోకంలోనే ఉన్నారు. వారు గూడా అందరితో పాటు జీవిస్తూ ఉన్నారు. వారు గూడా పాపులే. పాపం ద్వారా ఈ లోకానికొచ్చినటువంటి వ్యక్తులే. ప్రియా దేవుని బిడ్డ. కానీ దేవుని యొక్క దృష్టిలో వారు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. అలాగనే అబ్రహాముని తీసుకోండి. అబ్రహాము కూడా మనిషే. ఆయన గూడా పాపం ద్వారా లోకంలోనికి వచ్చిన వ్యక్తే. ఆయనకి భార్య ఉంది. ఆయనకి బిడ్డలున్నారు. ఆయన ఆహ్, వ ఆ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఒక అన్యుడిగా బ్రతుకుతూ ఉన్నాడు. విగ్రహాలను తయారు చేసి అమ్మేటువంటి వ్యక్తి ఆయన. ప్రియా దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆయన దేవుణ్ణి తన సొంత రక్షకుడుగా అంగీకరించాడో, సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన దేవుని వెంబడించినటువంటి వ్యక్తిగా మనం ఆహ్, గుర్తించాలి. ప్రియా దేవుని బిడ్డ, దేవుణ్ణి ఆరాధించడం అంత ఆషామాషీ కాదు. దేవుడు నా సొంత రక్షకుడు అని చెప్పడం ఈజీ గాని, ఫాలో అవ్వడము, దాన్ని అమలుపరచడం చాలా కష్టం. ప్రియా దేవుని బిడ్డ, ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఐశ్వర్యవంతులు అవుతూ ఉన్నారు. అలాగే వారికున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులను బట్టి హతసాక్షులుగా కూడా మార్చబడుతూ ఉన్నాడు. మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి ప్రియా దేవుని బిడ్డ. ఇటు హతమైపోవడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే దేవుని ఆశీర్వాదాలను పొందుకొని ఒక హోదాలో ఉండేటువంటి వ్యక్తులుగా కూడా ఉండగలం. ప్రియా దేవుని బిడ్డ, నీ మీద, నా మీద దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉందో, నన్ను ఏ సాక్షిగా, ఏ మాదిరికరంగా ఈ లోకంలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడో నీకు నాకు తెలీదు ప్రియా దేవుని బిడ్డ. కాబట్టి ఈ లోకంలో వస్తున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వీటిలతో కూడి నువ్వు వాటిని ఎదుర్కొని నిలబడి ఒక సాక్షిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడేమో.
అలా ఉన్నట్లయితే అప్పుడు కూడా మనం నమ్మకంగా విశ్వాసంగా జీవించాలని, వాటిని మొయ్యాలని, వాటిని భరిస్తూనే దేవుణ్ణి వెంబడించాలని దేవుని నిర్ణయం అయి ఉంటది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం వాటిని గుర్తెరిగి అలాగు నీతిమంతులుగా మనం బ్రతకాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలా కాకుండా కొంతమంది సాక్ష్యాలు మనం విన్నప్పుడు వారు ఎంతో ఆశీర్వదించబడి ఉంటారు. వారు గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. వారు మంచి పొజిషన్‌లోకి వెళ్ళిపోయి ఉంటారు. వారి ఆస్తులు ఆశీర్వదించబడి ఉంటాయి. వారి బిడ్డలు ఆశీర్వదించబడి ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో ఉంటూ ఉంటారు. అంటే ఆహ్, వారు ఆశీర్వదించబడినటువంటి విధానాన్ని బట్టి లోకంలో వారు ఒక మంచి సాక్షులుగా అనేకులకు మాదిరికరంగా ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అలాగనే కొంతమంది ఆహ్, రోగాలతో ఆహ్, మరణానికి దగ్గరగా ఉండి మళ్ళీ తిరిగి బ్రతికి దేవుని యొక్క సన్నిధానంలో సాక్షులుగా నిలబడినటువంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో ఉన్నారు. అంటే వారి జీవితంలో వారు అలాగున ఒక సాక్షులుగా లోకంలో అనేకులకు మాదిరికరంగా ఉండాలనేది దేవుని యొక్క నిర్ణయం. కాబట్టి మనం ఇట్లాంటి విషయాలను మనం గుర్తెరగాల. నా జీవితంలో మనం బాధలను అనుభవించేటువంటి వారుగా దేవుణ్ణి వెంబడిస్తూ నీతిమంతులుగా తీర్చబడాలనేది దేవుని యొక్క నిర్ణయం అయ్యున్నదేమో. దాన్ని మనం గుర్తెరిగి ఈ లోకంలో నీతిమంతులుగా జీవించాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ స్థితి ఏదైనప్పటికీ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ నువ్వు దేవుణ్ణి వెంబడించాలని, నీతిమంతుడిగా నువ్వు ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అటు ధన్యత దేవుడు నీకు నాకు కల్పించాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పబడినటువంటి లేఖన భాగాలు నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా మార్చి, నిన్ను నన్ను ఆలోచింపజేసి, మనల్ని మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని అలాగున జీవించాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డ, మన సాక్ష్యాలు గొప్పగా ఉండాలని, లేకపోతే ఎంతో కొన్ని రకాలైనటువంటి మాటలను వాటికి జోడించి మాట్లాడి మనం మంచి పేరు తెచ్చుకోవాలని మనం అనుకున్నట్లయితే అది కాదు. గాని దేవుడు మనకు ఈరోజు కావాల్సినటువంటి ఆహారం ఇచ్చినా కూడా అది సాక్ష్యమే. ఈరోజు కావాల్సినటువంటి ఒక అక్కరను తీర్చినాడు, అది కూడా సాక్ష్యమే. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలని, అట్లాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలని మనం కూడా కలిగి ఉండాలని, కాబట్టి మనం చింతించకుండా, మనం బాధపడకుండా దేవునికి సమస్తాన్ని అప్పగించి, నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకెవరు లేరు అనేటువంటి ఒక నిర్ధారణకు మనం వచ్చేసి దేవునికి అప్పగించుకున్నట్లయితే అన్ని విషయాల్లో ఆయన మనల్ని ముందుండి నడిపిస్తాడని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పబడినటువంటి లేఖన భాగాలు మన మిక్కిలి వినికిడిలో ఆశీర్వదించబడి మనల్ని అందరినీ ముందుకు నడిపించమని ప్రార్థించుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. ఆమేన్.